అంబటి వ్యాఖ్యలను మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఖండించారు. మాలాంటి వాళ్లు ఇప్పటి రాజకీయాల్లో లేకపోవడం సంతోషంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇటువంటి దాడులు టీడీపీ వాళ్లు చేస్తే జగన్ రౌడీలను పంపించి హత్యలు చేయించేవాడన్న వసంత నాగేశ్వరరావు అంబటి లాంటి వాళ్లకు మద్దతు ఇస్తున్న జగన్ పార్టీకి ఈసారి ఒక్క సీటు వస్తే గొప్పేనంటూ విమర్శించారు. లో ఎట్లా ఉందా అని చెప్పు కానీ అని అనుకుంటే ఆ భాష చూసిన తర్వాత పాలిటిక్స్ అంటే యావగింపగలిగే పరిస్థితి. ఇవాళ దానికి పైపెచ్చు మళ్ళా కొందరు సమర్థిస్తున్నారు. ఏమండి, ఒక ముఖ్యమంత్రినే కాదు, నీ ప్రత్యర్థిని ఎవరినైనా ఆ భాష వాడవచ్చా? ఆ భాష వాడితే సమర్థించేటువంటి పరిస్థితి అర్థం ఉంది అసలు? రేపొద్దున నీవు ఇంట్లోంచి ఇవాళ అతను సమర్థించేటువంటి వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళ ఇళ్లలో నుంచి ఎవరన్నా ఇంతే తిడితే వాళ్ళు నువ్వు బాగా తిట్టావురా మమ్మల్ని అని మీరు అనుకోగలరా? ఏం ధర్మం అండి? రాంబాబు అన్న మాటలు అనొచ్చో అనకూడదు నాకు తెలియదు. కొడక లేకపోతే నీ అమ్మ ఇది ఎప్పుడన్నా రాజకీయాల్లో విన్నావా మనం? ఏమా రాంబాబు, నీకు అంత కళ్ళు కావరం ఎక్కినాయా? నీకు మైండ్ లేదా నీకు? నువ్వు కూడా కబుర్లు చెబుతుంటావు, డ్యాన్సులు వేసి సంతోష పెడుతుంటావే అప్పుడప్పుడు. ఇట్లాంటివేనా నువ్వు చేయాల్సిన మాటలు? ఏవా జగన్మోహన్ రెడ్డి గారు, నిన్నెవరన్నా అంటే నువ్వు ఇవాళ పులివెందుల నుంచి 60 మందిని పంపించాడు మర్డర్ చేయించడానికి. ఇదే మాట అంటే కొడక అని అంటేనో నీ అంటేనో నువ్వు సహించేవాడు కానీ వాళ్ళు ఎట్లా సమర్థిస్తున్నావా? నీకు నిన్న 11 వచ్చి రేపు 1 కూడా రాదు. సంస్కారం ఉండాలా. మన్ని ప్రజలు మనం చెప్పింది వినాలా అంటే, మన్ని గౌరవించి మనం చెప్పింది వినాలి అని అంటే డెమోక్రసీని అమలు పరుస్తున్నారు. ఈ రాష్ట్రంలో సజావుగా ఉంది, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బాగుంది అనేటట్టుగా ఉండాలి తప్పితే ఇవాళ బీహార్ని కూడా మర్చిపోయేటువంటి పరిస్థితిగా భాషను మనం వాడుకుంటున్నాం. ఖచ్చితంగా నేను అంబటి రాంబాబుని ఖండించడంతో పాటు అంబటి రాంబాబుని సమర్థించే వాళ్ళని కూడా నేను ఖండిస్తున్నా. మేము ఇప్పుడు రాజకీయాల్లో లేకపోవటం చాలా సంతోషకరం, చాలా మంచిది. లేకపోతే మేము కూడా ఇట్లా వినాల్సి వస్తుందేమో, చూడాల్సి వస్తుందేమో, పాడాల్సి వస్తుందేమో అని నేను భావించాను.